కరీంనగర్ వేదికగా కథనబేరి మోగించడానికి గులాబీ సైన్యం సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ గా ఉంది. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ తో కరీంనగర్ వేదికగా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఎటు చూసినా తోరణాలు జెండాలతో కరీంనగర్ గులాబీమయమైంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే కథనభేరీ సభకు సర్వం సిద్ధమైంది. సభకు 1,00,000 మందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ లీడర్లు. సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో భారీ జన సమీకరణపై దృష్టి పెట్టాయి పార్టీ శ్రేణులు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ చరిష్మా, కేసీఆర్ ఇమేజ్ తగ్గలేదని నిరూపించేందుకు కథనభేరీ సభతో నిరూపించుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇందుకోసం కరీంనగర్లో జరిగే సభకు 1,00,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. కరీంనగర్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ, ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్. మళ్ళీ ఒక్కసారి ఈ రోజు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కథనబేరీ మోగించడానికి, జంగు సైరన్ ఊదడానికి మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా, అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో పెద్దగా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు గులాబీ బాస్. కేవలం కృష్ణా ప్రాజెక్టుల అంశం వరకే పరిమితమయ్యారు. కానీ కరీంనగర్ కథనభేరీ ఎన్నికల ప్రచార సభ కావడంతో మీటింగ్లో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపైనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీపై ఎలాంటి విమర్శనాస్త్రాలను సంధిస్తారో అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము, పిలుపునివ్వడం కోసము ఈరోజు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే దాదాపు ఇప్పుడు 3 మాసాలు దాటింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఒక్క అడుగు ముందుకే లేదు. అక్కడ వాళ్ళు ఎందుకు, కారణమేంది అని తేల్చడానికి ఇంకా పనే మొదలు పెట్టలేదు. నీళ్లు లేక, పంట వండక ఇవాళ రైతులు తమ పొలాల్ని అగ్గిపెట్టి మరి కాల్చేసుకుంటే నిజంగా గుండె కరక్కపోతుంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు కరీంనగర్ ఓ సెంటిమెంటుగా కొనసాగుతోంది. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతూ వచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత ప్రత్యేక రాష్ట్ర విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కరీంనగర్ లోక్సభను ఎంచుకున్నారు. అక్కడి నుంచి 2004లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత తెలంగాణ కోసం 2 సార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలో కరీంనగర్ నుంచే గెలిచారు. కరీంనగర్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని బహిరంగ సభల్లో ప్రస్తావిస్తుంటారు కేసీఆర్. రాజకీయంగా అండగా నిలవడమే కాదు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరిపోసింది. అందుకే కేసీఆర్ కు కరీంనగర్ ఓ సెంటిమెంట్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్ ఆ తరువాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17న కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో మొట్టమొదటిదైన ఆ బహిరంగ సభకు లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఆ తరువాత తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు కరీంనగర్ నుంచే బయలుదేరి వెళ్లారు.
అధికారంలోకొచ్చిన తరువాత కూడా 10 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికైంది. 2014, 2018 ఎన్నికల సమర భేరీని సైతం కరీంనగర్ నుంచే మోగించిన కేసీఆర్ మరోసారి కరీంనగర్ వేదికగా కథన భేరీ బహిరంగ సభతో పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.